3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడైన యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు నేడు వారి కనుల ఎదుట నేను నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టేదను. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు గొప్ప అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన గురించి, మన యొక్క కెపాసిటీ ఏంటో, మన క్యాపబిలిటీ ఏంటో, మనం ఎటువంటి వారమో చెప్పుకోవడమే గొప్ప. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడచ్చు, నేను నిన్ను గొప్పగా అందరూ చెప్పుకునే విధముగా నేను నిన్ను దీవించడము మొదలు పెడతా. ఎందుకంటే ఈ దినము నుంచి నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క నడవడిక, నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క ప్రయాణము మామూలుదైతే కాదు. అక్కడ అధ్యాయంలో రాయబడి ఉంది. నువ్వు వెళ్తున్న ప్రయాణము చూడండి, 5వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుడని జనులకు ఆజ్ఞాపించను. ఇక్కడ రాయబడొచ్చింది, దేవుడు మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయుచున్నాడు గనుక ఇప్పుడు ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి అని. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగం నేర్చుకుందాం. ఆయన నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టాలంటే నీలో గొప్ప పరిశుద్ధత అనేది ఉండాలి. ఎందుకు నీలో పరిశుద్ధత ఉండాలి అని అనుకున్నట్లయితే మనం చదువుకున్న వాక్య భాగం రాయబడుతుంది. నీ యొక్క జీవితంలో అద్భుత క్రియలు జరగాలంటే, నీలో అద్భుతమైన క్రియలు జరగాలంటే పరిశుద్ధత అని రాయబడుతుంది. పరిశుద్ధత అంటే శుభ్రంగా స్నానం చేయటం, కాళ్ళు చేతులు కడుక్కోవడం, సబ్బెట్టు పాముకోవడం కాదు. కానీ ఇక్కడ రాయబడుతుంది అంతర్యంలో శుద్ధి. నేను నేర్చుకున్న 27వ కీర్తనలో 26వ కీర్తన రాయబడుచు 2వ వచనంలో చదవండి ఒకసారి. 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను నా హృదయమును పరిశోధించుము అని రాయబడుతుంది. దేన్ని పరిశోధించాలంట? మన యొక్క హృదయాన్ని. అంటే ఎందుకు హృదయం అంటే వాక్య భాగం రాయబడుతుంది, నీ హృదయము దేవునికి ఆలయమై ఉంది. ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు కనుక నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచున్న సందర్భం ఏంటంటే నేను గొప్ప చెయ్య మొదలు పెట్టాలి అంటే నీలో గొప్ప పరిశుద్ధత అన్నది ఉండాలి. ఎందుకు నీలో పరిశుద్ధత ఉండాలి అంటే ఆయన అంటున్నాడు, యెహోషువ, రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడని యెహోవా నీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు కనుక నువ్వు ఎలాగుండాలంటే పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలని రాయబడుతుంది. ఒకసారి చూడండి, లేవీకాండం ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము, లేవీకాండము 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై. ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. యెహోషువ కూడా అదే మాట చెప్తున్నాడు, దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అని. అంటే దేవునికి విధేయత కలిగిన వారుగా, దేవుని మీద నమ్మకం కలిగిన వారు, దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాను. కాబట్టి ఇంకా కొద్ది దినములలో మన నూతన సంవత్సరంలో అడుగెడుతున్నాం కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టాలి అంటే నీ యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది కావాలి. గొప్ప పరిశుద్ధత. ఇక్కడ వాక్య భాగం మనం చదువుకున్నాం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును
పరిశుద్ధులై ఉండాలి. అదే మాట కొత్త నిబంధనలు కూడా కనబడుతుంది. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే యోసేపు గురించి మనం చూడగలం. యోసేపు యొక్క జీవితంలో అన్యుల చేత ద్వేషింపబడిన వాడైనప్పటికీ, అమ్మోనీయులకు అమ్మబడిన వాడిగా అయినప్పటికీ, పొతిఫెర ఇంటిలో అతనికి ఫైనల్గా నివాసం ఏర్పడినప్పటికీ అతని భార్య అతని మీద కన్నువేసింది. అతని భార్య ఏదో రకంగా యోసేపును కైవసం లొంగ తీసుకోవాలని ఆశపడింది. కానీ అక్కడ తన ఆశ నెరవేరలేదు. తప్పించుకుని పారిపోయినప్పటికీ కూడా అతను జైల్లో పెట్టబడిన వాడిగా ఉన్నాడు. చూడండి ఒకటి చూద్దాం. జైల్లో పెట్టబడిన వాడైనప్పటికీ జైలు అధికారికి అతని మీద కటాక్షము కలిగెను అని రాయబడుతుంది. 39వ అధ్యాయము 20 చదువుకుని ఒకసారి. 20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతను అక్కడ చెరసాలలో ఉండెను. అక్కడ పొతిఫెర యొక్క భార్య మాట విననందుకు అతను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేశారు. రాజు ఖైదీలను పెట్టే స్థలములో యోసేపుని ఉంచారు. సుమారుగా 2 సంవత్సరాల కాలము జైల్లోనే ఉన్నాడు. జైల్లోనే ఉన్నప్పటికీ జైలు యొక్క అధికారికి అతని మీద కటాక్షము కలిగిన విధంగా దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించడం గల కారణం ఏంటంటే యోసేపు యొక్క జీవితంలో ఉన్న యొక్క పరిశుద్ధత, దేవుని మీద తనకున్న యొక్క ఆసక్తి. నేను ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని మీద నేను ఆధారపడాలి, ఎక్కడ ఉన్నప్పటికీ ఆయనే నా యొక్క జీవితమునకు కర్త కర్మ క్రియ అనుకున్న వాడిగా ఉన్నాడు. కనుక జైల్లో ఉన్నప్పటికీ అక్కడ రాయబడుచుంది 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేశాడు. కాబట్టి అతను జైల్లో ఉన్నప్పటికీ ఏ పరిశుద్ధత కలిగిన వాడిగా ఉన్నాడో చిన్నప్పటి నుంచి అదే పరిశుద్ధత కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆ కటాక్షము ఆ జైలు అధికారికి రావడం జరిగింది. దానివల్ల అతన్ని ఆ జైలుకి అధిపతిగా నియమించడం జరిగింది. అక్కడ కింద వచనం రాయబడుచుంది చూడండి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించు. అతడు జైల్లో ఉన్నప్పటికీ అతని మీద జైలు అధికారికి కటాక్షం కలిగే విధంగా దేవుడు చూపించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వారు ఏం చేయాలో, ఏ టైంలో ఏ పని చేయాలో నిర్ణయించే బాధ్యత యోసేపు మీద ఉండడం అనేది చూడగా, అక్కడ ఉండగానే కలలు కనిన వారికి అర్థాలు చెప్పడం మొదలుపెట్టాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పానదాయకుల అధిపతి, సంరక్షకుడు వాళ్ళందరూ కూడా ఇగో మేము చెప్తాం నీ గురించి అని అన్నారు. కానీ వారు చెప్పడం మర్చిపోయారు. ఆ విధంగానే 2 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా అతని యొక్క జీవితంలో ఏ రకమైన పరిశుద్ధత అనేది కోల్పోలేదు. కానీ మనము ఏం చేస్తుంటామంటే ఎప్పుడైతే చిన్న ఇబ్బంది కలిగిందో మన యొక్క జీవితంలో మనకున్న యొక్క పరిశుద్ధత అంతా కూడా మనము పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడే చిన్న నష్టం ఏర్పడిందో, కష్టం ఏర్పడిందో, ఒక శోధన వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, అప్పటి వరకు ఉన్న మన పరిశుద్ధతని వెంటనే మనము కోల్పోతాం. ఎందుకు కోల్పోతామంటే మొదటిగా దేవుని మీద ఆధారపడటం కంటే దేవుని మీద కాకుండా ఉన్న వాటి మీదే మొదట మనం ఆధారపడుతూ ఉంటాం. ఆ విధంగా మన యొక్క పరిశుద్ధతను మనము కోల్పోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ, యోసేపు ఏ జీవితము గడిపినప్పటికీ అతనిలో ఉన్న యొక్క పరిశుద్ధత మాత్రం అతను కోల్పోలేదు. కనుక అక్కడ రాయబడుచుంది చూడండి. 40వ వచనం చదువుకుందాం. 40 అధ్యాయం ఒకసారి చూద్దాం. 40 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ అతని యొక్క జీవితం ఏ విధంగా మారిందో చూడండి. 41వ అధ్యాయము 40వ వచనం, 41, 40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు,
సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాడు. ఇక్కడ రాయబడుచుంది, అతను ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క జీవితంలో అతను ఏ స్థలములో ఉన్నప్పటికీ తన పరిశుద్ధతను అతను కోల్పోలేదు. ఎందుకంటే వాక్యభాగం మనం చదువుకున్నాం, లేవీకాండం 19 అధ్యాయంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఇక్కడ వాక్యభాగం రాయబడుచుండి అదే అధ్యాయంలో 38వ వచనం ఒకసారి చూద్దాం. అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? చూడండి, ఒక ప్రశ్న యోసేపుని చూసి ఏంటంట, ఇతనిలాంటి వాడిని మనం కనుగొనగలమా? ఇతనిలాగా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపవాడిని మనం చూడగలమా? ఎందుకంటే ఆ చేసే కార్యాలు సర్వసాధారణమైనవి అయితే కాదు. ఎందుకంటే దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఆ కార్యాలను గ్రహించగలిగిన వాడిగా ఉండాలి అంటే నీ యొక్క జీవితంలో పరిశుద్ధత అన్నది అవసరం. ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరినైతే విధేయత కలిగిన వారిగా జీవిస్తున్నావో ఆయన పరిశుద్ధుడు కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. ఆ యొక్క ఫరో అంటున్నాడు, ఇతరులాంటి వాడిని మనము కనుగొనలేము కనుక ఇతడే ఈ యొక్క దేశమంతటి కూడా ఈ కార్యానికి రాబోచున్న కరువు విషయంలో ఇతడే ప్రధానమంత్రిగా ఉంటే మంచిది అని అక్కడ రాయబడుచుంది. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని. ఒక సింహాసనం విషయంలో నేను నీకంటే పైవాడిని తప్ప మిగతా అన్ని విషయములలో నువ్వే మొదటి వాడివి అని ఒక ప్రధానమంత్రి హోదాని ఇవ్వడం గల కారణం ఏంటంటే అతని యొక్క జీవితము దేవునికి విధేయత కలిగిన జీవితముగా, దేవునికి నమ్మకమైన జీవితముగా, దేవుని యొక్క సన్నిధిలో అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తను ఎవరినైతే నమ్ముకున్న వాణిని విడిచిపెట్టని వాడిగా కనబడుతున్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, యెహోషువతో దేవుడని యెహోవా అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గర వారు కనులు ఎదుట వారు చూస్తుండగా నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతానంటే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం కూడా దేవుడు దీవిస్తాడు. మనం చదువుకున్నాం కదా పై వచనంలో, ఇదిగో రేపు మీ మధ్య దేవుడు అద్భుతము కార్యములు చేయబోతున్నాడు కనుక మీరు పరిశుద్ధపరచుకోవాలి అని. అంటే పరిశుద్ధపరచుకోవాలంటే శుభ్రంగా ఉండాలని మాత్రం కాదు, కానీ ఆంతర్యములో శుభ్రత అనేది అవసరం. 26వ కీర్తన 2వ వచనంలో రాయబడుతుంది, నా ఆంతర్యములను నా హృదయమును పరిశోధన చేయం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, హృదయము దేవునికి ఆలయమై ఉంది కనుక ఆ ఆలయం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం, అతనికి దెయ్యం పట్టి ఆ దెయ్యం అతని వల్ల ఏ రకమైన సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల ఇంట్లో నుంచి తన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ అక్కడిక్కడ తిరిగింది, కానీ ఎక్కడ కూడా అటువంటి యొక్క ప్రదేశము కానీ అటువంటి యొక్క నివాసం కానీ అతనికి ఆ దెయ్యానికి కనబడకపోవటం వల్ల వస్తూ తనకంటే భయంకరమైన 7 దెయ్యాలను తీసుకుని వచ్చి రావటం అనేది మనం చూడగలం. అంటే అతని యొక్క జీవితం కనుక పరిశుద్ధత కనుక ఉన్నట్లయితే తన యొక్క స్థితి, తన యొక్క కడవటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉండేదైతే కాదు. అది ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనము పరిశుద్ధముగా ఉండాలి. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేస్తాం, దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇక్కడ రాయబడుచుంది, సంఘముగా ఉన్న నీకున్న యొక్క క్వాలిటీ ఏంటంటే నువ్వు పరిశుద్ధముగా ఉండాలి.
సంఘంగా ఉన్న నీవు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలంటే నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావు. ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను ఉండాలి. కళంకము లేకుండా. చూడండి, ఈ సీజన్లో మన గిన్నెలన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత అమ్మ ఒక చిన్న చొక్క ఏదన్నా గిన్నె మీద మనకు కనబడ్డది అనుకోండి, మళ్ళా మనం కడుగుతాం, మళ్ళా దాన్ని శుభ్రం చేస్తాం. అంటే మన యొక్క వస్తువు విషయంలోనే మన అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుని యొక్క వస్తువు అయిన నీవు, దేవుని యొక్క పాత్రగా ఉన్న నీవు కూడా అటువంటి యొక్క కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఇక్కడ రాయబడుచుంది. వాక్యము చేత ఉదక స్నానము అని రాయబడుచుంది. కాబట్టి నీలో అటువంటి యొక్క పరిశుద్ధత రావాలంటే వాక్యము చేత స్నానము చేయబడిన వారుగా, అంటే వాక్యము చేత శుభ్రపరచబడిన వారిగా ఉండాలి. అందుకే నిన్నటి దినమున మనం నేర్చుకుందాం 48వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనం ఒకసారి చూద్దాం. 48వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం, 48వ అధ్యాయము 10వ వచనం యెషయా గ్రంథం. నేను నీకు పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బంది కొలుములో నేను నిన్ను, ఎక్కడంట ఇబ్బంది కొలుములో ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. అంటే కంసాల వాని దగ్గర ఉన్న యొక్క నిప్పుల కుంపటి ఏ విధంగా అయితే దాన్ని బంగారమును ఏ విధంగా అయితే దాని యొక్క నాణ్యతను తీసుకురావడానికి అగ్ని చేత కాల్చబడుతుందో ఇక్కడ రాయబడుచుంది, ఆ విధముగా ఆయన నిన్నుకు పుటము వేసిదని రాయబడుచుంది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర నిర్దోషిగా, దేవుని దగ్గర పరిశుద్ధముగా నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చదువుకున్నాం, అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ నీలో పరిశుద్ధత ఉండాలి అంటే అది ఒకే ఒక మార్గం ఏంటంటే వాక్యం. దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారు, దేవుని యొక్క వాక్యం చేత శుభ్రపరచబడిన వారు ఉండాలి. అందుకే పరిశుద్ధ లేఖనంలో రాయబడుచుంది, దేవుని యొక్క వాక్యం అంటే చాకలి వాని దగ్గర ఉన్న సబ్బు వంటిది అని రాయబడుచుంది. అంటే చాకలి వాని దగ్గర ఉన్న సబ్బు ఎంతగా అయితే ఆ యొక్క వస్త్రములకు పట్టిన డస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుందో, అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చిందో నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా ఆ వాక్యము తీసివేయగలదు. కానీ వాక్యాన్ని మనం దగ్గరికి రానవట్లే. ఎందుకంటే ఒకడు విత్తనములు జల్లడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్క పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యమును వింటారు, కానీ వినిన వెంటనే అని రాయబడుచుంది, వినిన వెంటనే సాతాను వచ్చి ఆ విత్తబడిన విత్తనములను ఎత్తుకుని పోతాడు. అంటే మన దాన్ని విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలోనికి రానివ్వట్లేదు. విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళనీకపోవటం వల్ల అవి అక్కడే డ్రైన్ ల్యాండ్ మీద, ఆ యొక్క ఆరిన నేల మీద ఉండిపోవటం వల్ల వెంటనే అపవాది వచ్చి దాన్ని వెతుకొని పోతున్నాడు. కనుక నీకన్నా అపవాదికే దేవుని యొక్క వాక్యం బాగా తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువుని శోధించేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది, మనుష్యుడు ఏ విధంగా జీవిస్తాడు, తర్వాత దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అని అక్కడే అతనే ఆ సాతాను పాత నిబంధనలు నుంచుకొని వాక్యాలని కోట్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నీలో పరిశుద్ధత రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి. నీలో పరిశుద్ధత రావాలంటే దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే నువ్వు తావునిచ్చావో ఆ వాక్యం నిన్ను దేవుని ఎదుట నిన్ను నిలబెట్టడానికి, నేను పరిశుద్ధపరచడానికి ఒక మూలముగా పనిచేస్తుంది. మనం ఏం చేస్తాం, దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం కూడా మనము చోటునివ్వక, దేవుని యొక్క వాక్యం కానీ ప్రతిదానికి కూడా మన హృదయంలో చోటు ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలమైనను కూడా లేదు. ఇక్కడ ఆ విధంగానే మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వట్లేదు. అన్నిటిలో మనం బోర్డు పెడుతూ ఉంటాం, ఈ ఇంటికి అధిపతి యేసు ప్రభు అని, ఈ గృహానికి అధిపతి అని యేసు ప్రభు అని బోర్డు పెడుతుంటాం, కానీ ఆ గృహంలో ఉన్న అధికారం మాత్రము దేవునికి ఎంత మాత్రం కూడా మనము
ఇవ్వం. కానీ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు, ఆయన ఏ విధంగా నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని మార్చగలడు. ఎందుకంటే ఆయన రాయబడుచు రేపు నీ ఎదుట దేవుడైన యెహోవా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కనుక మిమ్మును మీరేం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి అని. ఇక్కడ నీలో గొప్ప పరిశుద్ధత ఉంటేనే నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడు ఆయన. నీలో గొప్ప పరిశుద్ధత లేకపోయినట్లయితే ఆయన నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. కాబట్టి మనిషి అపవిత్రపరచబడుతున్నాడంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేది దానివల్ల. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది నోటి ద్వారా మనం ఏమైనా తీసుకుంటామో అది డైజెస్ట్ అయ్యి అది బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ లోపల నుంచి ఏమైతే బయటకు వస్తుందో దానివల్లనే మనిషి అపవిత్రపరచబడుతున్నాడు అని. దానివల్లే మనిషి తన యొక్క జీవితమునకు కళంకం తెచ్చుకుంటున్నాడు. దానివల్లే మనిషి తన జీవితానికి ముడతలు బారిపోయిన జీవితంగా ఉండడం గల కారణం ఏంటంటే ఏమైతే బయటికి వస్తున్నాయో, ఏవైతే హృదయంలోనే బయటికి వస్తున్నాయో అవే మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. అంటే వాట్ యువర్ స్పీకింగ్, మనం ఏమైతే మాట్లాడుతున్నామో దాని ద్వారానే నీ పరిశుద్ధత అనేది డిపెండ్ అయి ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకంటే నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కనుక, నువ్వు పరిశుద్ధిని ఆరాధిస్తున్నావు కనుక, పరిశుద్ధిని ఆరాధిస్తున్న నీవు నీ నోటి నుండి ఏం మాటలు వస్తున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం అదే రాయబడుచుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళేది ఏమీ చేయదు, కానీ బయటకు వచ్చేది మాత్రమే నిన్ను అపవిత్రపరుస్తుంది అని. చూడండి, లూకాసు సువార్త కూడా చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము. లూకాసు సువార్త 6వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. నీ కంటిలో ఉన్న ధూళమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నువ్వెలాగ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న ధూళమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నువ్వు తీసివేయగలవు. అప్పుడు నీకు తేటగా ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే మన కంట్లో ధూళం పెట్టుకుని ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసును మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది నీలో పరిశుద్ధత. అక్కడ చూడండి, కింద మాట లాస్ట్ మాటలో రాయబడుతుంది, సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా. ఎప్పుడైతే మన కంట్లో ఉన్న దూలాన్ని వేసాము, ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసు మనకు బాగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ మొదట మన పవిత్రత, మన శుభ్రత, మన పరిశుద్ధత, తర్వాత ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేవాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, వాట్ యు ఆర్ సర్చింగ్, వాట్ యు ఆర్ సీకింగ్. ఏం చూస్తున్నావు, ఏం వెతుకుతున్నావు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని చేస్తున్నప్పటికీ ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే ఆయన యెహోషువతో అంటారు, రేపు మీ మధ్య అద్భుతములు దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే యోర్దన్ నది దాటుతున్నారు వాళ్ళు. యోర్దన్ నది పరివాహక ప్రాంతంలో వారు ఉన్నారు. ఇక్కడ యోర్దన్ నదిలో వారు వెళ్తున్న సమయంలో ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకుని యోర్దన్ నదిలో ఆ సీషోర్ అంటే ఆ యొక్క నది యొక్క చివరి అంచుకి వారి పాదములు తగలగానే, ఎవరైతే ఆ యొక్క మందసమును మోసుకొని వెళ్ళుచు వారి పాదములు ఆ యోర్దాన్ నది తగలగానే అప్పుడు 2 పాయలుగా యోర్దాన్ నది విభజింపబడినట్లుగా, ఒక పక్కన రాశిగా ఉన్న నీళ్లు, మరో పక్కన అంతా కూడా నీళ్లు పొలానికి వెళ్ళిపోయినట్లుగా, ఒక ఆరిన నేల వారికి కనబడినట్లుగా మనం చూడగలం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనుక నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే వాక్యభాగం రాయబడుచు నీలో గొప్ప పరిశుద్ధత అనేది ఉండాలి. అటువంటి పరిశుద్ధత యేషూబు యొక్క జీవితంలో ఉంది కనుక ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమింపబడిన వాడిగా కనబడుతున్నాడు. కానీ అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే
యేషేపు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ యొక్క పని చేస్తున్నప్పటికీ తనలో ఉన్న పరిశుద్ధత విషయంలో మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అనేది కాలేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం? ఎందుకంటే ఇక్కడ రాయబడుచు యెహోవా దొరుకు కాలం నందు మీరు ఆయనను వెతికినట్లయితే ఆయన మీకు దొరుకుతాడు. కాబట్టి ఆయన అవైలబిలిటీగా ఉన్నప్పుడే మనం ఆయన గురించి సెర్చ్ చేయాలి తప్ప ఆయన లేని టైంలో అయితే కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి నీలో పరిశుద్ధత అనేది చూడగలం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి 10 మంది కన్యకలు అనేది కనబడతారు. అక్కడ మనం అంటూ ఉంటాం 5 బుద్ధిమంతులు 5 బుద్ధి లేని వాళ్ళని. కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే 10 మంది కూడా బుద్ధి కలిగిన వారు, 10 మంది కూడా జ్ఞానం కలిగిన వారు, 10 మంది కూడా మంచి ఆలోచన కలిగిన వారు, 10 మంది యొక్క జీవితంలో కూడా పరిశుద్ధత ఉంది. ఏంటంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు కనుక నేను వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో పాటు భోజనం చేయాలి, ఆయనతో పాటు ఆ విందులో నేను కూడా ఉండాలనే యొక్క ఆలోచన కలిగిన వారే 10 మంది. కాబట్టి ఆ 10 మంది దాంట్లో 5 మంచోళ్ళు 5 చెడ్డోళ్ళని మాత్రం కాదు. 10 మంది కూడా మంచోళ్ళే. కానీ అక్కడ ఆ 5 ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎక్స్ట్రాగా వారిలో ఉన్న యొక్క మరొక స్టెప్ ఏంటంటే సిద్ధపాటు. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా కనుక పెండ్లి కుమారుడు కనుక ఆలస్యమైనట్లయితే, మన దీపాలు కనుక ఆరిపోయినట్లయితే ఏంటి మన పరిస్థితి? మనకు కనపడం కదా అని ఎక్స్ట్రాగా ఒక నూనెను వారు క్యారీ చేయడం మొదలుపెట్టారు. దానివల్లనే తప్ప మిగతా 5 విషయంలో కూడా వారు చెడ్డోళ్ళు, వారు మంచోళ్ళు కాదని మాత్రం కాదు. ఇక్కడ రాయబడుచుంది 10 మంది కూడా మంచి ఆలోచన కలిగిన వారుగానే ఉన్నారు. 10 మంది కూడా ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను పెండ్లి కుమారుతో పాటు ఒకవేళ ఇన్ కేసు కనుక పెండ్లి కుమారుడు కనుక ఆలస్యం కనుక చేయకపోయినట్లయితే ఈ 10 మంది కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయేవారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, వాక్య భాగం రాయబడుచుంది. నీలో కూడా అటువంటి విధముగా దేవుడు అద్భుత క్రియలు జరగాలంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే నీలో పరిశుద్ధత అనేది ఉండాలి. దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధిస్తున్న నీవు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి చుండు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. రోమా 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరింపబడుతుంది. ఆ పరిశుద్ధత నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. ఏ పరిశుద్ధత? పరిశుద్ధతకు నిర్వచనం ఏంటంటే యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. కాబట్టి ఏ నిరీక్షణ నువ్వు కలిగిన వానిగా ఉన్నావో ఆ నిరీక్షణ నేను కూడా సిగ్గుపరిచేదైతే కాదు. ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నావో, దేవుని మీద సర్వస్వం అనుకుని నీ యొక్క మలినమైపోయిన నీ యొక్క జీవితమును పరిశుద్ధపరుచుకుంటున్నావో ఆ పరిశుద్ధతని నన్నడు కూడా సిగ్గుపరిచేదైతే కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది అది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. కనుక కుమ్మరింపబడుతుంది కనుక నువ్వేం చేయాలి? చూడండి 6వ అధ్యాయం చూద్దాం, 19వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. అంటే మన యొక్క జీవితమును అపవిత్రపరచుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ రాయబడుచుంది అది ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఎలాగ అప్పగించుతురో. అంటే అపవిత్రం చేయడానికి మన హృదయమును ఏ విధంగా అప్పగిస్తున్నాము అలాగే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. నీలో పరిశుద్ధత కావాలంటే నువ్వు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడుచుంది నువ్వు నీతికి దాసులుగా ఉండాలి. ఆ నీతి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనకు నువ్వు దాసులుగా ఉంటేనే నీ యొక్క జీవితం నాకు పరిశుద్ధత.
అప్పుడే ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతా. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచున్నట్లుగా మనం నేర్చుకున్నాం. రెండవ దినవృత్తాంత గ్రంథంలో నుంచి మనస్సే గురించి నేర్చుకున్నాం. నీతో గొప్ప పరితాపం ఉండాలి, పశ్చాత్తాపం ఉంటేనే దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాడు. ఎందుకంటే అటువంటి పశ్చాత్తాపం ఎందుకంటే మనము జన్మతః పాపులము, పాపములోనే మనం పెరుగుతున్నాం, పాపములోనే మన యొక్క జీవనం అనేది గడుపుతున్నాం. ఈ పాప లోకమును మనం ప్రేమించగా దేవుని మీద మనము నమ్మకాన్ని ఉండాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుచుంది, మీరు లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే నువ్వు లోకాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఒకటి నీలో గొప్ప పశ్చాత్తాప హృదయం కలిగిన వారికి ఉండాలి. నిన్న మనం నేర్చుకున్నాం ఆది కాండములో నుంచి అబ్రహాం యొక్క జీవితంలో నీలో గొప్ప పరీక్షలు ఉండాలి. ఇక్కడ అది ఏ రకమైన పరీక్ష అయినప్పటికీ ఇది నా జీవితానికి ప్రాముఖ్యమైన దాన్ని గుర్తిరిగి ఆ పరీక్షల్లో మనము పాస్ అయినట్లయితేనే మనము గొప్ప చేయబడతాం. మూడోది అక్కడ మనం నేర్చుకున్నాం, అదేంటంటే నీలో పరిశుద్ధత అనేది లేకపోయినట్లయితే, నీలో పరిశుద్ధత ఉంటేనే దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, అక్రమమునకు అవిధేయతను తావునివ్వకుండా ఏదైతే అనుకూలమో ఏదైతే పరిశుద్ధమో దానికోసమే మీ అవయవములను నీతికి సాధనములుగా దాసులుగా చేయాలి అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, అనీతి ప్రభువైన క్రీస్తు ఆయన నీకోసం ఈ లోకానికి వచ్చాడు. నీకో తన ప్రాణాన్ని త్యాగం చేసి, ఇందా మనం చదువుకోవడం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను దేవుని దగ్గర నిలబెట్టాలని ఆయన తన్ను తానే నీకోసము తన ప్రాణాన్ని అప్పగించిన వాడుగా కనబడుతున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతి కనుక, ఆ నీతికి మన దాసులుగా ఎప్పుడైతే ఉన్నామో తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడని, తన వాగ్దానం నీ యొక్క జీవితంలో నెరవేరుతుందని ఆయన ఈ ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి యెహోషువతో చెప్పినట్లుగా, ఇదిగో ఇశ్రాయేలు అందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను. ఈ దినము నా దేవుడు నిన్ను కూడా గొప్ప చేయి మొదలు పెట్టాలంటే అపవిత్రత కలిగిన వారిగా కాకుండా పవిత్రత కలిగి నీతికి దాసులుగా, అంటే యేసు ప్రభుకి మనం ఎప్పుడైతే దాసులుగా ఉంటామో తప్పకుండా ఆయన నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడని తన వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.